హలో ఆల్, ఈ కర్రీ చూడగానే నోరూరిపోతుందా? వెంటనే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుందా? ఎస్, ఇదేంటి అంటే రాయలసీమ స్టైల్లో మేము చేసి గుడ్డు కారం. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా చేయాలో చెప్పేస్తాను, వెంటనే ట్రై చేసేయండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ బాయిల్ చేశాను వేడి నీళ్ళలో. అండ్ మీరు ఎగ్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది. సో అంటే కావాలి అని అనుకుంటే ఎగ్కి జస్ట్ నైఫ్తో మనం కట్స్ పెట్టైనా వేయించుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం ఇంకా బాగా లోపల అందు కూడా వేగాలి అని అనుకుంటే ఎగ్ని నేను చూపించినట్లు 1/2 హాఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ మరీ వేడెక్కనివ్వకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జస్ట్ మనం కట్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందాక నేను 3 ఎగ్స్ కట్ చేశాను, ఇప్పుడు 2 ఎగ్సే ఉన్నాయని చూస్తున్నారు. మా ఆయన ఆల్రెడీ కట్ చేసేటప్పుడు ఒక ఎగ్ తినేసాడు. సో అందుకే నేను 4 పీసెస్ వేసాను. సో ఈ వేసిన ఎగ్స్ని మనము ఆ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి. యూర్ విష్, కావాలనుకుంటే ఎగ్కైనా మనము జస్ట్ నైఫ్తో కట్స్ పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి రైస్లో బాగా మిక్స్ అవుతుంది. సో అందుకని నేను హాఫ్ చేశాను. సో ఎగ్ని 2 సైడ్స్ కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు దాన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మేము యాక్చువల్గా ముందే రెడీ చేసి పెట్టుకుంటాము. ఇది వెల్లుల్లి కారము. ఇదేం లేదండి, కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో దట్ అప్పుడే మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇది మేము మంత్లీ వన్స్ చేసి స్టోరబుల్ అండి. బయట పెడితే కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి మేము ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటాము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా యూస్ చేసుకుంటాము. వీటిని ఈవెన్ ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు, మన బెండకాయ ఫ్రై ఇలాంటి వాటిల్లో కూడా. సో చూసారా మనకు ఎంతవరకు మనకు కావాలో, ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. వేసి మన వేగానే ఇలా బుజబుజా పొంగేసి ఒక టైప్ ఆఫ్ స్మెల్, అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది రాయలసీమ స్టైల్లో చేసే గుడ్డు కారం. గొడ్డు కారం కాదండి, గుడ్డు కారం. సో దీన్ని వేడివేడిగా రైస్ చేసుకొని వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్. అండ్ దీంట్లో సాల్ట్ లాస్ట్లో చూసి, ఎందుకంటే మేము పొడిలో కూడా వేస్తాం కాబట్టి లాస్ట్లో పొడి వేసిన తర్వాత సాల్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. సో దీన్ని వేడి రైస్లో తింటే ఉంటుందండి టేస్ట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. హార్డ్ ఎగ్స్ ఉడికాయి అంటే 1-2 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అయిపోతుంది. జస్ట్ ఆయిల్ వేడి చేయడం, దాంట్లో ఎగ్స్ కొంచెం ఫ్రై చేసి దాంట్లో కారప్పొడి వేసేసుకోవడం. సో ఫైనల్గా ఈజీగా టేస్టీ అయిన గుడ్డు కారం అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.